వెల్కమ్ టు ఆస్ట్రో న్యూస్ డైలీ. ఈరోజు 24/3/2026 మంగళవారం. ఈరోజు సూర్యోదయం 6:07. ఈరోజు పరభావనామ సంవత్సర వసంత ఋతువులో చైత్రమాస శుద్ధ షష్ఠి. రాత్రి 7:26 వరకు. తదుపరి సప్తమి. ఈరోజు నక్షత్రం రోహిణి. రాత్రి 10:18 వరకు. తదుపరి మృగశిర నక్షత్రం. ఈ రోహిణి నక్షత్రంలో ఏ పనులను ప్రారంభిస్తే దిగ్విజయంగా పూర్తి అవుతుంది అనే విషయాన్ని చూద్దాం. గణిత విద్యలో మీరు జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే, అదేవిధంగా మీ ఇంట్లో ఉండే స్త్రీలు ముక్కు కుట్టించుకోవాలి అనుకునేటప్పుడు కూడా ఈ రోహిణి నక్షత్రంలో చేయటం వల్ల ఉత్తమమైన ఫలితాలు అనేవి వస్తాయి. మంగళవారం నాడు ఏ పనులు ప్రారంభించవచ్చు. చాలామంది అనుకునే విషయం, మంగళవారం ఏ పని చేసినా కూడా తిరిగి మళ్ళీ చేస్తుంటాం కనుక ఏ పనిని ప్రారంభించకూడదు అనుకుంటారు. కానీ మంగళవారం నాడు కొన్ని పనులను ప్రారంభించడం వల్ల ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. అవి ఏంటంటే, వ్యాయామశాలలు ప్రారంభించాలి అనుకునేవారు, వ్యాయామశాలల్లో జాయిన్ అవ్వాలి అనుకునేవారు మంగళవారం నాడు ఈ పనులు చేయటం వల్ల ఉత్తమమైన ఫలితాలు అనేవి వస్తాయి. కోర్టు వ్యవహారాలు నడిపేటప్పుడు మంగళవారం నాడు ప్రారంభించడం వల్ల మీ వైపు తీర్పు వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈరోజు అమృతకాలం రాత్రి 7:20 నుండి 8:49 వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:32 నుండి 9:20 వరకు. ఈరోజు వజ్యం మధ్యాహ్నం 2:55 నుండి 4:24 వరకు. తిరిగి రాత్రి తెల్లవారుజామున 3:30 నుండి 5 గంటల వరకు. ఈరోజు సూర్యాస్తమయం సాయంత్రం 6:08. ఈరోజు ఆస్ట్రో టిప్: ఓం కుజాయ నమః, ఓం సుబ్రహ్మణ్యాయ నమః అంటూ 7 సార్లు స్మరించటం వల్ల, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించటం వల్ల వివాహ జీవితంలో అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇలాంటి మరిన్ని ఆస్ట్రో న్యూస్ విషయాల కోసం, జాతక సంబంధ, ముహూర్త సంబంధ, వాస్తు సంబంధ విషయాల కోసం కేవీసీ శారద ఆస్ట్రోని ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్, గూగుల్ పేజెస్లో ఫాలో అవ్వండి. మరియు మీ కుటుంబ సభ్యుల యొక్క జాతక విశ్లేషణ, మ్యారేజ్ మ్యాచింగ్, ముహూర్త సంబంధ విషయాల కోసం మమ్మల్ని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్లో కనిపించే ఫోన్ నెంబర్కి ఫోన్ చేయడం ద్వారా అపాయింట్మెంట్స్ అనేవి తీసుకొనబడతాయి.